దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి శుభాభివందనములు. సో మనము ఇంట్రోవర్ట్స్‌లో ఉన్నటువంటి ముఖ్యమైన బలహీనత భీతి, భయం గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. సో భీతిలోని రకాలు చూసాం మనము. సాధారణ భీతులు, సాంఘిక భీతులు, అలాగే భయంకరమైన భీతులు, అగోరాఫోబియా గురించి వరకు మనం ఇంతవరకు చూసాం. ఓకే. మీ నోట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కాబట్టి, మీ నోట్స్‌లో మీరు చూడొచ్చు. పేజ్ నంబర్ బిబ్లికల్ కౌన్సెలింగ్‌లో పేజ్ నంబర్ 23లో నైన్త్ పాయింట్‌లో నుంచెల్లి మీరు ఇప్పటి నుంచి రాసుకోవచ్చు. మీ నోట్స్‌ని ఫాలో అవ్వచ్చు. సో సహజంగా భయాలను 2 రకాలుగా విభజిస్తారండి. 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటేంటిదంటే ప్రత్యేకమైన భయాలుంటాయి. స్పెసిఫిక్ ఫోబియాస్ అని అంటాం. రెండోది కాంప్లెక్స్ ఫోబియాస్ అంటే క్లిష్టమైనటువంటి భయాలు. ఇలాగా భయాలు ఒక మనిషిలో మనం గమనించినప్పుడు ఈ 2 రకాల భయాలుంటాయి. జస్ట్ ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసమే. మన చుట్టూ ఉన్నటువంటి వారు, మన సంఘంలో ఎవరన్నా ఇలాంటి భయాలకు ఎవరైనా గురైరో లేదో మనం ఫైండ్ ఔట్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మాత్రము మీరు తెలుసుకుంటే సరిపోతుందనే ఉద్దేశ్యంతో ఇది మెన్షన్ చేయడం జరిగింది. సరే, ఈ ప్రత్యేకమైన భయాలు ఏమేమి వస్తాయో కూడా చూద్దాం. ప్రత్యేకమైన భయాలు స్పెసిఫిక్ ఫోబియాస్‌లో యానిమల్ ఫోబియాస్ అంటారు. అంటే కుక్కలు, కీటకాలు, పాములు లేదా ఎలుకలకు భయపడడం, బొద్దింకలకు భయపడడం, ఇవన్నీ కూడాను యానిమల్ ఫోబియాస్ కిందకి వస్తాయండి. మనిషి అన్నవాడు ఏదో ఒక జంతువు, ఏదో ఒక కీటకానికి, ఏదో ఒక సందర్భంలో కొంతమంది బల్లులకు, కొంతమంది తొండలకు లాంటి వాళ్ళకి భయపడుతూనే ఉంటారు. వీటిని యానిమల్ ఫోబియాస్ అంటారు. రెండోది ఫోబియాస్ ఆఫ్ నేచురల్ అంటారు. అంటే నేచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ఎత్తులు ఎక్కడము గావచ్చు, లేకపోతే కొంతమందికి నీరు అంటే భయం. ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. కొంతమందికి చీకటి అంటే భయం. కొంతమందికి తుఫాన్ అంటే భయం. మెరుపులు, ఉరుములు అంటే భయం. ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి మార్పులు చూస్తున్నప్పుడు కొంతమంది ఊరికేనే భయపడతా ఉంటారు. సో, అలాంటి భయాలు. హ్మ్. మూడోది సిట్యుయేషనల్ ఫోబియాస్ అంటారు. ప్రత్యేకమైన భయాల్లో ఆహ్, విమానాలు ఎక్కడము, డెంటిస్ట్‌లు అంటే కొంతమంది భయం. ఆ పన్ను తీస్తున్నప్పుడు, గుహలు అంటే భయం, కొంతమందికి లిఫ్టులు అంటే భయం, లేదా చిన్న చిన్న ప్రదేశాలు అంటే కొంతమందికి ప్రదేశాలంటే భయం. సో, ఇలాగా సిట్యుయేషన్స్ అంటే పరిస్థితులను బట్టి కలిగేటువంటి భయాలు ఉంటాయి. నాలుగోది బాడీ బేస్డ్ ఫోబియాస్ ఉంటాయండి. అంటే కొంతమందికి రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి. రక్తం అంటే భయం. కొంతమంది వాంతులు చూసినా భయపడతారు. కొంతమంది సూదులు, ఆహ్, ఇంజెక్షన్స్, నీడిల్స్ చూసినా భయపడతారు. కొంతమంది ప్రసవం జరుగుతున్నప్పుడు ఆ సౌండ్స్ లేకపోతే వాళ్ళ పెయిన్ చూసి భయపడతారు. కొంతమంది వైద్య విధానాన్ని బట్టి కూడా భయపడే వాళ్ళుంటారు. కొంతమంది ఆహ్, అదే గొంతు పిసకడం లాంటివి. అంటే బాడీ బేస్డ్ ఫోబియాస్ చాలా మందికుండొచ్చు మేబీ. కొంతమంది ఇప్పటికి మీలో రక్తం చూస్తేనే కళ్ళు తిరిగేటువంటి పరిస్థితి ఉందా? ఇవన్నీ గూడా ఏంటి అనంటే స్పెసిఫిక్ ఫోబియాస్ అంటారు. ఇలాంటి భయాలు సహజంగానే చాలా మందిలో ఉండడం మనం చూడొచ్చు. ఏదో ఒక భయం ఉండొచ్చు సాధారణ భయాలలో. ఇంకా చెప్పాలంటే అన్నా, ఆ! మాకిచ్చిన నోట్స్ లో ఇవి ఉన్నాయా? అదే అండి. ఉన్నాయనే చెప్పాను. పేజ్ అది ఎన్నో నంబర్ పేజీ ఇది? 23 పేజ్‌లో ఉంటాయండి. ఆహా, ఓకే. ఐదోది సెక్సువల్ ఫోబియాస్ ఉంటాయి. అంటే లైంగిక సంబంధమైన పనులు లేదా కొంతమంది అంటే నగ్నత్వాన్ని చూషినా, కొంతమంది అంటే స్త్రీలు గూడా భయపడొచ్చు. కొంతమంది చిన్న పిల్లలు అంటే రకరకాల భయాలుంటాయి. కొంతమందికి సెక్సువల్ ఫోబియాస్ గూడా ఉంటాయి. అర్థం జేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది పెళ్లైన కొత్త జంటలో అమ్మాయిలకు అలాంటి ఫోబియా ఉండొచ్చు. అయితే ఈ ఫోబియాస్‌ని అర్థం జేసుకుంటే ఏమైద్దంటే సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఇక అర్థం చేసుకోలేదంటే ఎందుకీమె ఇలా ప్రవర్తిస్తుంది, అలా ప్రవర్తిస్తుంది అని జెప్పేసి అవి ఇంకొక వైపు గొడవలకు దారితీసే ప్రమాదాలు గూడా ఉంటాయి. ఆరోది అదర్ ఫోబియాస్ అంటే కొన్ని ఆహార వస్తువులు, కొన్ని వస్తువులు లేదా ముఖం కనిపించకుండా వస్త్రాలు ధరించేవారు. కొంతమంది మాస్కులు చూస్తే భయపడతారు. మాస్కులు ధరించడం వలన. సో, మేబీ అది కరోనాతో ఆ భయం అంతా ఎళ్ళిపోయి ఉండొచ్చు కొంతమందికి. సో, అదర్ ఫోబియాస్ గూడా అలా ఉంటాయి. కొంతమంది అలా అతర వాటి విషయాలు గూడా భయపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని గూడా స్పెసిఫికల్ ఆహ్, ఫోబియాస్ అంటామండి. రెండోది క్లిష్టమైన భయాలు. కాంప్లెక్స్ ఫోబియాస్ అంటారు. కాంప్లెక్స్ అనేది ఒక రకమైనటువంటి డిసార్డర్ కిందకే మనం తీసుకుంటాం. వీటిని అర్థం కాని భయాలు అంటారు. ఇవి యుక్త వయస్సులో ఉన్నప్పుడు పెరుగుతాయండి. ఒక ఏజ్ వచ్చినప్పుడు ఒక 12 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే అంటే ఇంక మెల్లిమెల్లిగా భయాలు పెరిగే ప్రమాదం ఉండొచ్చు.
సో వీటిని కాంప్లెక్స్ ఫోబియాస్ అంటారు. ఉదాహరణ సోషల్ ఫోబియా, సాంఘిక భీతులు ఆల్రెడీ మనం కొంత చూసాం. అంటే సాంఘిక భీతులు ఉన్న వాళ్ళకి ఏంటంటే సోషల్ యాంగ్జైటీ ఉంటుంది, సాంఘిక ఆందోళన ఉంటుంది, లేదా దీన్ని సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ అంటారు. సో ఎస్ఏడి అంటే సాంఘిక ఆందోళన రుగ్మత అంటారు. కొంతమంది అదే ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే పబ్లిక్లోకి రావటానికి లేకపోతే స్టేజ్ ఎక్కడానికి ఒక రకమైనటువంటి వణుకు, ఒక రకమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు, వణికిపోతూ ఉంటారు. సో ఇది క్లిష్టమైనటువంటి భయాల్లో ఉండేటువంటి భయం అండి, సాంఘిక భీతి అనేది, ఆందోళన చెందడం అనేది. రెండోది సమూహములలో మాట్లాడడం, ఇతరులతో మాట ప్రారంభించడం, ఫోన్లో మాట్లాడడం, క్రొత్త వారిని కలవడం, ఇవన్నీ కూడా సమూహంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్. జనాలను కలవడానికి ఇష్టపడరు, కొత్త వాళ్ళంటే భయం. ఎవరైనా ఇంటికి వస్తే కూడా మీరు చూడండి, కొంతమంది దాక్కుంటారు పిల్లలు, కొంతమంది కొత్త వాళ్ళు ఎవరైనా ఇస్తే రూమ్లోకి వెళ్ళి బయటికి రారు, ఒక రూమ్లోకి వెళ్ళి ఉంటారు. గమనించారు ఎప్పుడైనా మీరు? అవునన్నా, చూసామన్నా. చూసామన్నా. సో ఇలాగా. నెక్స్ట్ అధికారులతో మాట్లాడంటే కొంతమందికి వణుకు పుడుతుంది, మనకంటే కొంచెం పై ఆఫీసర్, కొంతమంది టీచర్స్, కొంతమంది అంటే కొంచెం మంది పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే కొంతమందికి ఆ ఫోబియా ఉంటుంది. నెక్స్ట్ ఇతరుల ముందు భోజనం చేయడం, కొంతమంది ఇతరుల ముందు భోజనం చేయలేరు, అదొక ఫోబియా. వాళ్ళు ఎవరు లేనప్పుడు చేయడానికి ఇష్టపడతారు, ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తారు, అందరి ముందు భోజనం చేయడానికి ఇష్టపడరు. ఏడోది క్రమంగా చేసేవి, అంటే పనికి వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, కొంతమంది బయటికి వెళ్ళాలంటే భయం, ఫోబియా ఉంటుంది. ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందన్నా? ఉండొచ్చు, ఏదన్నా రకాలుగా ఉంటుంది. ఆల్రెడీ మనం ఇది చూసాం. అగోరఫోబియా, ఇది క్లిష్టమైన ఫోబియా కిందకే వస్తుంది, భయంకరమైన భయం అని. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆందోళన చెందడాన్ని అగోరఫోబియా అంటాం. మనం అగోరఫోబియా గురించి ఇంతకుముందే కొన్ని విషయాలు చూసాం, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడడం జరిగింది. సో ఇంకా ఇందులో అంటే బయట ఒంటరిగా ఉండడం, ఏకాంత ప్రదేశాల్లో ఉండటము, ఇలా అగోరఫోబియాలో రకరకాల భయాలను మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చిన్న చిన్న వాటికే కంగారు పడిపోతుంటారు, ఏం లేని చోట కూడా భయపడుతూ ఉంటారు. సో ఇది ఆలోచించాలి అంటే. ఇంకా అగోరఫోబియా ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే గుంపులుగా ఉన్న ప్రజల మధ్యలో ఉండటం, బస్సు, కారు మరి విమానంలో ప్రయాణం చేయడానికి భయపడతారు, మూసి ఉన్న లిఫ్ట్లో కానీ ఒక షాప్లో కానీ ఉండలేరు, చాలా చాలా భయపడిపోతారు. పొరపాటున లిఫ్ట్లోకి వెళ్ళి డోరు ఒకవేళ క్లోజ్ అయిపోయింది అని అంటే ఇంకా అంతే సంగతులు, కేకలు పెట్టేస్తారు. ఓకే, ఇలాగా భయంలో ఉన్నటువంటి రెండు రకాల భయాలు చూసాం, స్పెసిఫిక్ ఫోబియాస్ అండ్ కాంప్లెక్స్ ఫోబియాస్. సో స్పెసిఫిక్ ఫోబియాస్లో ఒక్కొక్కరు ఒక ఏరియాలో సహజంగా చిన్న చిన్న కొన్ని విషయాలు భయపడడం అనేది సహజమైన విషయమే. అయితే కాంప్లెక్స్ ఫోబియాస్ అనేటివి ఖచ్చితంగా ఎస్ఏడి అనేది అది ఒక రకమైనటువంటి డిసార్డర్ కిందనే చూస్తాం. అంటే అది దానికి ఏంటిదంటే ఒక అంటే ఏమంటారు, రీజన్ లేనటువంటి భయాలు అన్నట్టు, ఇలాంటి బలమైనటువంటి కారణం చూపించలేనటువంటి భయాలు. సో కాబట్టి అలాంటి భయాలు ఎవరి లోపల ఉంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలి, సంఘంగా, నాయకులంగా. ఓకే, ఎలా తెలుస్తుంది భయపడుతున్నారు వీళ్ళకి, ఆ భయం ఉందనేది ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ సాధారణ భయం యొక్క లక్షణాలు చూద్దాం, ఆ తర్వాత అసాధారణ భయం యొక్క లక్షణాలు చూద్దాం. సో సాధారణ భయం యొక్క లక్షణాల్లో దడుపు అంటే తొందరగా ఇంకేమంటారు దడుపు అంటే, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే జంకడం, దడుపు అంటే జంకడం, వనకడం, అధైర్యం చెందడం, చిన్న చిన్న విషయాలకి అంటే తొందరగా అధైర్యం చెందడం, అది భయం యొక్క లక్షణం, సాధారణ భయం యొక్క లక్షణమే. మామూలుగా ఉండలేకపోవడం అంటే కొంచెం అంటే సాధారణంగా ఉండలేకపోవడం, కంఫర్ట్గా ఉండకపోవడం, టెన్షన్ ఫీల్ అవ్వడం మనం చూస్తాం, చేతులు నలుపుకోవడం, రకరకాల టెన్షన్, అటు ఇటు తిరగడం. ఇంకా అతి శ్రద్ధ, సాధారణ భయం ఉన్నప్పుడు కొంతమంది కేర్ ఎక్కువ తీసుకుంటారు ఇతర విషయాలలో, అత్యుత్సాహం ఎక్కువగా ప్రదర్శించవచ్చు. సాధారణ భయం ఎక్కువగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు అంటే అతని లోపల ఏదో కొంత భయం ఉంది అని అర్థం. ఇంద్రియాలు అధికంగా స్పందించడం, అవయవాల స్పందన ఎక్కువ ఉంటుంది, తొందరగా అవి రియాక్ట్ అవుతూ ఉంటాయి. వణికిపోవడం, చేతులు చల్లబడడం కూడా భయం యొక్క లక్షణం అండి. కళ్ళు తిరగడం, గొంతు ఎండిపోవడం, గొంతు తరారడం కూడా, ఇవన్నీ కూడా భయం యొక్క సాధారణ భయం యొక్క లక్షణాలే. చేతులు చల్లబడతాయి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఒళ్ళు చెమటలు పట్టడం, చెవులు గింగుర్లు అనడం. భయపడే వాళ్ళ లోపల చెవులలో ఒక రకమైనటువంటి సౌండ్స్ కూడా వస్తాయి, గింగుర్లు అన్నట్టుగా
అదనిపిస్తుంది అన్నట్టు. ఇది కూడా ఒక సైకలాజికల్గా చిన్న ప్రాబ్లం ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం అండి. మీ అందరికి తెలుసు కదా, గుండె దడదడలాడుతూ ఉంటుంది. సాధారణ భయం ఉన్నప్పుడు, ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయినప్పుడు, ఒక ఇంటర్వ్యూ ఉందన్నప్పుడు, పెద్దవాళ్ళని కలిసినటువంటి సందర్భంలో కావచ్చు, కొంతమంది ఈవెన్ పెళ్లి చూపుల సందర్భాల్లో కావచ్చు. అంటే ఈ సాధారణ భయాలు ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. గుండె వేగం కొట్టుకోవడం ఏదో ఒకటి జరగవచ్చు. కొంతమంది శరీరము పొగలు కక్కేయడం, అంటే కొంచెం ఇది సివియర్గా ఉన్నప్పుడు ఈవెన్ శరీరం నుండి పొగలు కక్కేంత కూడా పరిస్థితులు ఉంటాయండి సాధారణ భయంలో. ఆ, ఇంకా గబగబా ఊపిరి పీల్చడం, విపరీతమైన ఛాతి నొప్పి రావడం, భయము సాధారణ భయంలో ఛాతి నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా విరేచనాలు అవ్వడం, కొంతమందికి భయం వల్ల కూడా విరేచనాలు అవుతూ ఉంటాయి. కొంతమంది కారు అనేది పడదు, కారు అనేది భయం. ఆ సాధారణ భయంలో కారు ఎక్కగానే వీళ్ళకి తెలియకుండానే విరేచనాలు అవుతూ ఉంటాయి. సారీ, ఈవెన్ వామిటింగ్స్, ఎగశ్వాస. మీరు చదవచ్చు ఒకసారి కీర్తనలు 55 3 నుండి 5 వచనాలు చదవండి ఎవరైనా దయచేసి. హలో అండి, కీర్తనలు 55 3 4 5 వచనాలు. శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. చూడండి, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. చూడండి, దావీదు తన జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు బట్టి సాధారణ భయాల గురించినటువంటి సమస్యలు ఎలా ఉంటాయో ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం కదా. ఏమేమి జరుగుతున్నాయి చెప్పండి. ఎన్ని 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 ప్రాబ్లమ్స్ కూడా మీరు చూస్తున్నారు గమనించండి ఒకసారి. భయం వల్ల కలిగినటువంటి ఆ పరిస్థితులు ఒకసారి నోట్ చేసుకోండి. ఏమేమి జరుగుతున్నాయండి? హలో, 5 ఉన్నాయనా? ఎన్నో ఒక 4 5 ఉన్నాయి కదా. అవునన్నా. ఏంటి ఏంటి చెప్పండి. గుండె వేదన పడుతుందట, మరణ భయం పుడుతుందట, గుండె వేదన దిగులు, పుడుతుంది, మరణ భయం కలుగుతుంది, ఇంకా దిగులు, దిగులు, వణుకు, వణుకు పుడుతుందంట, చింతాక్రాంతులు అవుతున్నారు. చూడండి, ఇంకా ఇక్కడ రకరకాల భయం యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం బైబిల్లోనే. మీరు శ్రద్ధగా గమనిస్తే చాలా సందర్భాల్లో భయం యొక్క లక్షణాలను బైబిల్లో చాలా సందర్భాల్లో చూడగలుగుతారు మీరు. సో ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన గమనిక ఏంటంటే, భీతిలో ఉండేవారు ఎక్కువ మంది వారు భయపడే స్థితి కంటే వస్తువుల కంటే కూడా వారిలో ఉన్న భయపడే గుణాలకి ఎక్కువ భయపడతారండి. అసలు భయానికి బలమైనటువంటి కారణం ఏంటి అంటే, మనిషి లోపల ఉండేటువంటి స్థితి గుణమే భయానికి కారణం. ఏంటంటే భయపడే గుణం ఉండడమే భయానికి కారణం. బయటి కారణాలు కాదు. స్థితి కంటే కూడా వస్తువుల కంటే కూడా, అంటే ఎవరికైనా ఒక స్థితి వచ్చి సందర్భం వచ్చినప్పుడు, కొన్ని వస్తువులను చూసినప్పుడు, కొన్ని పరిస్థితులను చూసినప్పుడు భయం కలగడం అనేది కొంత సహజమైన విషయమే. అయితే ఇది సహజంగా కంటే కూడా వారి లోపల ఉండేటువంటి భయం అనేటువంటి గుణం వల్లనే అసహజంగా ఎక్కువగా భయపడతా ఉంటారండి. అసహజంగా ఎక్కువగా భయపడతా ఉంటారు. సో ఇది భయపడే గుణం వల్ల భయపడుతున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ చింత అంటే విశ్వాసం మరి నిరీక్షణ లేకుండా ఆలోచించడం అండి. కొంతమందికి విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు. అందుకే అనవసరంగా ఆలోచించి 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 చింతాక్రాంతులు అయిపోయి ఇంకా అనవసరమైనటువంటి భయానికి కూడా గురవుతూ ఉంటారు. మనం దేవుని లోపల ఉన్నాం, ఎందుకు చింతించాలి? ఎందుకు నిరీక్షణ లేని ప్రజల్లాగా మనం ఎప్పుడు బాధపడుతూ ఉండాలి? మనకు నిరీక్షణ ఉంది, మనం దేవుని పిల్లలం. అవునా అండి? సో దేవుని ఆయుధం ప్రోత్సాహపరచడం మరియు ధైర్యం చెప్పడం అండి. దేవుని ఆయుధం ఏంటిది? ప్రోత్సాహపరచడం మరియు ధైర్యం చెప్పడం దేవుని ఆయుధం. చూడండి, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రోత్సాహపరిచే విధంగానే, ధైర్యం చెప్పే విధంగానే ఉంటుంది. అంతేగాని అనవసరమైనటువంటి భయాన్ని గొలిపే విధంగా
దైవికమైనటువంటి విధానం మనం బైబిల్ ఎక్కడ కూడా చూడం. మరి దేవునిలో ఉన్నటువంటి మనము అనవసరమైనటువంటి చింతని, ఆ నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళడం అనేది చాలా బాధ కలిగించే, భయం కలిగించే విషయమే. ఆలోచించండి. ఉమ్. తెలుసా, అందుకే దేవుడు బహుశా బైబిల్లో 365 సార్ల కంటే ఎక్కువగా పైగా భయపడకూడని మాట ఉందండి. బైబిల్లో దాదాపు 366 సార్లు భయపడకుడి అనేటువంటి మాటను మనం చూస్తాం. చాలా అద్భుతమైన విషయమే. అంటే ప్రతిరోజు దేవుడు మనల్ని భయపడకుడి అని చెప్తున్నాడేమో బహుశా. మనం 365 డేస్ ఉండే 365 డేస్ భయపడకుడి. ఆ అంత మాత్రమే కాదు, ప్రభువైన క్రీస్తు మనకి ఇచ్చిన గొప్ప వరం మరి బహుమానం ఏంటిదండి? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు. సో పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన మనము, మన హృదయాల్లో మన లోపల పరిశుద్ధాత్మ దేవుని కలిగిన మనము భయం చెందడము, వ్యాకులత చెందడము, చింతించడం అనేది నిజంగా మంచి విషయం ఏం కాదు. అవునండి? పరిశుద్ధాత్మ దేవుని కలిగి కూడా, ప్రభులో ఉండి కూడా చాలా మంది భయపడతా ఉంటారు. అవును. సో ప్రభులో ఉండి పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఆ సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుణ్ణి కలిగి కూడా మనం భయపడుతున్నాము అని అంటే నిజంగా అది ఆలోచించాల్సినటువంటి విషయమే అండి. ఉం? సో పరిశుద్ధాత్మ దేవుణ్ణి భయం కానీ కోపం కానీ మన లోపల ఈ రెండు బలహీనతలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్లోకి వచ్చినాం మనము. ఇంకా మనం కన్క్లూజన్ టాపిక్ వస్తున్నామండి. ఒకవేళ మన లోపల భయం ఉన్నా, మన లోపల కోపం ఉన్నా ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో మీరు చూడండి ఒకసారి. ఎఫెసులో రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 నుండి 32 వచనాలు దయచేసి చదవండి. ఒకవేళ మన లోపల భయం గాని కోపం గాని ఉంటే ఏం జరుగుతుంది ఒక్కసారి చూద్దామా? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. కాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చాలండి. ఇప్పుడు ఏమని చూస్తున్నాం అక్కడ? చూడండి, కోపము వలన, లేకపోతే ద్వేషం వలన, క్రోధం వలన, లేకపోతే మన దుర్భాషల వలన, మన మాట సరిగా లేకపోవడం వలన ఏమవుతుంది అని అంట? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడంట. సో బైబిల్ ఏమని చెప్తుంది? ముక్కుసూటిగా దేవుని ఆత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మ దేవుని ఆర్పకూడదు, దేవుని ఆత్మను ఆర్పకూడదు అనేది ఒక కమాండ్ లాగానే మనకి ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దుఃఖపడతాడు? మన లోపల కోపము అంటే కోపం అనే బలహీనత ఉండటం వలన ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు, గాయపరచబడతాడు, ఆయన బాధపడతాడు అనేటువంటి విషయాలను ఇక్కడ పౌలు నొక్కి చెప్పడం మనం చూస్తున్నాం. ఒక అద్భుతమైన విషయాన్ని కూడా నొక్కి చెప్పాడు. ఏంటంటే మనం పరిశుద్ధాత్మ యందు విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నాం. ఆయన లేకపోతే మనకు విమోచన లేదు. ఆయన మన విమోచన, దేవుడిచ్చినటువంటి రక్షణను కాపాడేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతను ఆయన నెరవేరుస్తా ఉన్నాడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన బలహీనతల వలన, మనకున్నటువంటి చిన్న బలహీనతల వల్ల కోపం తెప్పించి దుఃఖపరచకూడదనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయంగా మనం చూస్తా ఉన్నాం. అలాగే చదవండి గలతీ 5:19-21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారును దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. థ్యాంక్ యూ. ఏంటిదంటే చూడండి, ఇందులో మీరు ఎక్కువగా గమనించిన బలహీనత ఏంటి చెప్పండి? ఎక్కువగా ఒకే దానికి సంబంధించిన బలహీనతలు ఉన్నాయి. ఏంటిదండి అది?
కోపం శరీర అండి. కార్య ఓకే. కోపం కదా! కోపం గురించి చూడండి. కోపము, ద్వేషము, క్రోధము, విమతములు ఇవన్నీ కూడా కోపానికి సంబంధించి అసూయలు ఇవన్నీ కోపంలోని లక్షణాలు. అవునండి? అవునండి, అవును. మనం ఇంట్రడక్షన్‌లోనే చూసాం కదా! కోపం యొక్క రూపాల్లో ఇవన్నీ కనిపిస్తాయి. చూడండి ఎఫెసులో చూసినా, గలతీలో చూసినా కోపము అతి భయంకరమైనటువంటి పాపంగానే, కోపము పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచేదిగాను, పరలోక రాజ్యానికి అనర్హులుగా చేసేటువంటి లక్షణాల్లోని లక్షణంగా చూస్తున్నాం. చూడండి ఇవన్నీ శరీర కార్యాల కింద చెప్పబడినప్పటికీ మనిషి లోపల అది ఒక బలహీనత. కోపం అనేది మనం మేజర్ బలహీనత కిందనే మనం పరిగణిస్తా ఉన్నాం. సామెతలు 4:23 కూడా మీరు చదవండి ఒకసారి. ఒకరు మొదటి తెస్సలోనిక 5:16-19 చదవండి దయచేసి. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూడండి జీవ జలములు ప్రవహిస్తాయి కాబట్టి హృదయాన్ని అన్నిటికంటే ముఖ్యంగా భద్రపరచుకోవాలి. అక్కడ కోపము, క్రోధము, అసూయ అంటే పాప సంబంధమైన వాటికి చోటు ఇవ్వకూడదనే విషయాన్ని మనం చూస్తున్నాం. మొదటి తెస్సలోనిక 5:16-19 అంటే ఇవి ఎందుకు చెప్తున్నాం? ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే అంశాలు కాబట్టి. మొదటి తెస్సలోనిక 5:16-19 చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి. చాలండి. సమస్తమును చూడండి ఆత్మను ఆర్పకుడి అంటే దైవికమైనటువంటి కార్యాలు జరగకుండా, దైవికమైనటువంటి ప్రవర్తన మనం ప్రదర్శించకుండా, దైవికంగా మనము జీవించకుండా చేసే ప్రతి కార్యం కూడా దేవుని ఆత్మను ఆర్పినట్టే అవుతుందండి. ఈరోజు చాలా మందికి ఇది మీరు చూడండి 5వ అధ్యాయం చాలా వచనాలు ముందు నుంచి గమనిస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. పౌలు ఏమేమి మెన్షన్ చేశాడో మీరు చూడొచ్చు. ఒకరినొకరిని ఎలా ప్రేమించుకోవాలి, ఆదరించుకోవాలి అనే విషయాలు చాలా చూస్తాం. హ్మ్. కాబట్టి ఇవన్నీ కూడాము పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తాయి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పేస్తాయి. ఆత్మ ఆరిపోతుంది. ఆ మంట అంటే దైవికమైనటువంటి ప్రవర్తన, దైవికమైనటువంటి ప్రోత్సాహము, దైవికమైనటువంటి ఆ ఎంకరేజ్‌మెంట్ ఏదైతే మనం ఆపేస్తున్నామో దాని అర్థం ఏందంటే, మనం పరిశుద్ధాత్మ దేవుని ఆర్పుతున్నాం, ఆత్మను ఆర్పుతున్నాం అని అర్థం. చూడండి ఏదైనా కూడాము ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని గాయపరిచేటువంటి, దుఃఖపరిచేటువంటి విషయాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. హ్మ్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచుట మరియు ఆత్మను ఆర్పుటకు సంబంధించినటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చూడండి ఉపోద్ఘాతం మళ్ళీ గమనిస్తున్నాం చూడండి. కోపము మరియు భయం అనేవి విశ్వవ్యాప్తమైన బలహీనతలండి. కోపము మరియు భయం అంటే ఏంటిది? అవి వ్యాప్తమైనటువంటి బలహీనతలు. యూనివర్సల్ వీక్‌నెసెస్ అంటాం వీటిని. కోపము మరియు భయం ఏంటి అంటే యూనివర్సల్ వీక్‌నెసెస్ అండి. అంటే ప్రతి మనిషిలో మేజర్ వీక్‌నెస్ ఎలా ఉంటుందంటే కోపము గాని, లేకపోతే భయం గాని మేజర్ వీక్‌నెసెస్‌గా ముఖ్యమైనటువంటి బలహీనతగా మనము చూస్తా ఉంటాం. సో, ఎక్కువగా ఎక్స్‌ట్రోవర్ట్స్‌లో అంతర్ముఖులలో కోపాన్ని ముఖ్య బలహీనతగా చూస్తే ఇంట్రోవర్ట్స్ అంతర్ముఖులలో ముఖ్య బలహీనతగా భయాన్ని చూస్తాం. బహిర్ముఖులలో ఎక్స్‌ట్రోవర్ట్స్‌లో ముఖ్య బలహీనతగా కోపాన్ని మనం చూస్తా ఉంటాం. సో, అందుకే వీటిని విశ్వవ్యాప్తమైనటువంటి బలహీనతలు అంటారు. ఈ 2 బలహీనతల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా దుఃఖపరుస్తాడండి. దుఃఖపరచబడడం మనం చూడొచ్చు. మీరు చూడండి ఇంతకుముందే చూసాం మనం ఒక లేఖనం. అంటే దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు, గుండె నిబ్బరం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు కదా! మరి భయపడడం అనేది పరిశుద్ధాత్మ దేవుని లక్షణం కాదు. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని భయాందోళనకు గురి చేస్తాడా అండి? హలో! గురి చేయడు. చేయడు. సో, కోపం వలననేమో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడితే, భయం వలనో ఆత్మ ఆరిపోవడం జరుగుతుంది. నిజమేనా? చూడండి కోపం వలన ఎఫెసీ రాసిన పత్రికలో గాని, గలతీయుల రాసిన పత్రికలో కోపము పరిశుద్ధాత్మ దేవునికి ఎంత విరోధమైనటువంటి పనో మనం చూశాం. అలాగే భయం అనేది కూడా పరిశుద్ధాత్మ దేవుని పని చేయకుండా, ఆత్మకార్యాలు జరగకుండా అది అడ్డుపడతా ఉంటది. నిజమేనా? చాలా మందికి భయం. సువార్త చెప్పాలంటే భయం, సత్యం చెప్పాలంటే భయం, సత్యం పక్షంగా నిలబడాలంటే భయం. అలా నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నవాడు భయపడతాడండి? నిజంగా చెప్పండి. హలో! పరిశుద్ధాత్మ లోపల ఉన్నవాడు భయపడుతున్నాడు అంటే అర్థం ఏంటిది? దేవుని ఆత్మను ఆర్పుతున్నాడని అర్థం. అవునండి? అవునండి. ఈ మాట అందరూ ఒప్పుకుంటారా? భయపడుతున్నాడంటే దేవుని ఆత్మను ఆర్పినట్టా కాదా? అవును. సో, అందుకే ఈ యూనివర్సల్ వీక్‌నెసెస్ ఏంటి అనంటే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకమైనవి. బిబ్లికల్‌గా మనం స్పిరిచువల్‌గా చూసినప్పుడు
ఇవి పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకమైనటువంటి బలహీనతలు. అందుకే ఈ 2 బలహీనతలు ఎక్కువ ఉన్నాయి అనంటే, నీ దగ్గర కోపం ఎక్కువ ఉందంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తున్నావు అని అర్థం. నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు దేవుని ఆత్మను ఆర్పుతున్నావు అని అర్థం. నీకు ఒక మంచి విషయం ఉంటుంది, కానీ సమాజంలో, సంఘంలో కానీ ఇలాంటి పబ్లిక్ ప్లేస్‌లో నేను అది జరిగినటువంటి సెమినార్‌లో నువ్వు ముందుకొచ్చి మాట్లాడలేవు. అవునా? ఆ భయం వల్ల నీ వలన ఏమవుతుంది అనంటే ఇతరులకు జరిగే మేలు కొంతమంది కోల్పోతారు. అవునా? నువ్వు మాట్లాడకపోవడం వల్ల. కొన్నిసార్లు సంఘంలో మంచి ఆహ్, పాడగలిగినటువంటి కృప కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు పాడరు భయం వలన. ఈ గ్యాప్‌లో వేరే వాళ్ళు పాడతారు. అవునండి? మనందరూ తెలుసు అవును. అప్పుడు వేరే వాళ్ళు పాడినప్పుడు మనకంత ఆశీర్వాదకరంగా, ఆత్మీయ సంబంధమైన క్షేమకరంగా ఉండదు. ఉంటదా అండి? హలో! ఉండదన్నా. ఉండదు. ఉండదు. అదే పాడగలిగిన వాళ్ళు వాడితే మళ్ళీ మనకెలా ఉంటుంది? కొంచెం ఆత్మ సంబంధమైన క్షేమము పొందుకున్నట్టుగా ఉంటుంది. అందుకే భయం వలన ఈ భయపడే వాళ్ళ వలన గాని, కోపపడే వాళ్ళ గాని సంఘానికి ఎప్పుడు కూడా నష్టమే అండి. హ్మ్. చాలా నష్టం. ఎందుకంటే వాళ్ళేమో ఒక రకమైనటువంటి నష్టాన్ని కలిగిస్తే, భయపడే వాళ్ళు మరొక రకమైన నష్టాన్ని కలిగిస్తారు. ఇలా వల్ల మేలే ఉండదు భయపడే వలన. దేని ముందుకు రారు. అన్నిటికి వణికిపోతా ఉంటారు. అన్నిటికి భయపడతా ఉంటారు. ఆ! సరిగ్గా మాట్లాడలేరు. సరిగ్గా పంచుకోలేరు. అన్నిటికి భయం, భయం, భయం. కొంతమంది ఆ భయాన్ని పెంచుకుంటా ఉంటారు వయసు పెరిగిన కొద్దీ. నిజమేనా? అవును. అవునండి. నిజమే. హ్మ్. ముందుగా కోపం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ఎలా దుఃఖపరుస్తామో చూద్దాం. నిజంగా కోపం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడా? చూద్దాం ఖచ్చితంగా. 100% కోపం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు అనేది మనం మళ్ళీ చూస్తున్నాం. చూడండి మరలా వస్తదని చెప్పాను. కోపం యొక్క 16 రూపాలు ఇక్కడ మళ్ళీ చూడబోతున్నాం చూడండి. కోపం వలన పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దుఃఖపరచబడతాడో మనం చూద్దాం. నెంబర్ 1 చేదు గుణం ద్వారా బిట్టర్‌నెస్, అట్రాసిటీ అంటాం. అంటే మనిషి లోపల చేదు గుణం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తాడు. ఎందుకంటే దైవిక లక్షణాలలో దేవునికి గాని, ప్రభువైన యేసుక్రీస్తు గాని ఈ చేదు మనిషి లోపల చేదు ఉంటే అది అస్సలు నచ్చదు. ఎందుకంటే అది ఆయనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. అందులో ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు చాలా దుఃఖపరచబడతాడండి. మన లోపల చేదు గుణం ఉంటే. మీరు చూడండి శరీర సంబంధమైనటువంటి ఏ కార్యాలున్నా, పాపానికి పాపానికి సంబంధించిన ఏ కార్యాలున్నా, దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ బలహీనత అయినా, ఏ పాపమైనా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తుంది. కొంతమందిలో మరెందుకో ఆ చేదు గుణం ఉంటది. బిట్టర్‌నెస్ ఉంటది. ఆ! రెండోది కోపం. రెండోది కోపం గురించి ఇప్పటిదాకా చాలా చాలా లేఖనాలు మనం చూడడం జరిగింది కదా! సో, పగ ద్వారా గూడా చాలా మట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు 100% దుఃఖపరచబడతా ఉంటాడు. ఆ గ్రడ్జ్ కొంతమందికి ఇతరుల మీద గ్రడ్జ్ పెట్టుకుంటారు. పగ అనేది మలైస్ అంటాం. హాస్టిలిటీ అంటాం. అంటే ఇవన్నీ గూడా ఏంటి అనంటే ఎదుటి వ్యక్తి పట్ల ఒక రకమైనటువంటి భయాన్ని, ఒక రకమైనటువంటి కోపాన్ని, పగని పెంచుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గుణాలకి కంప్లీట్‌గా భిన్నమైనది పగ అనేది. అవునండి? గలతిలోనే చూసినా, ఆత్మఫలంలో చూసినా గాని, మొదటి కొరింథీ యొక్క ప్రేమ యొక్క లక్షణాలు మనం చూసినా గాని, ఇంకా రోమపత్రికలో చెప్పినట్టు పరిశుద్ధాత్మ ద్వారా మన అందరి హృదయాలు ప్రేమ కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమనే కుమ్మరించబడుతుంది గానీ, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి లోపల పగను ఎప్పటికి కూడా పుట్టించలేడు. అవునా అండి? నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పగను పుట్టించగలుగుతాడంటారా? పుట్టించలేడు. సో, పరిశుద్ధాత్మ దేవుడు పగను పుట్టించలేడండి. మూడోది కోపం యొక్క మరొక రూపం నిరసన. నిరసన ద్వారా నిరసన అంటే క్లామర్ అంటాం. లేపోతే ఇంకేమంటారు? స్ట్రైక్ చేసినట్టుగా అంటే కొంతమంది అలుగుతా ఉంటారు. నిరసన అనేది కొంతమంది ఏం చేస్తారంటే దేవుని మీద అలుగుతారు విచిత్రంగా. నిజమేనా? నిజమే. ఉన్నారండి ఇంకా మనలో దేవుని మీద అలిగే వాళ్ళు ఉంటారు గదా! చిన్నగా ఏమైనా తేడా వస్తే దేవుని మీద అలిగిపోతారు. ప్రార్థన చేయడం మానేయడము, బైబిల్ చదవడం మానేయడం, వాక్యం వినడం మానేయడం, మంచి మంచి సెమినార్‌లకు రావడం మానేయడం, సంఘానికి రావడం మానేయడం చేస్తారా? చేస్తారయ్యా. చేస్తారండి. చేస్తారన్న చేస్తారు. సో, నిరసన గూడా కోపంలోని ఒక భాగమే. అసూయ ద్వారా గూడా కడుపు మంట, ఎన్వి కొంతమందికి కడుపు మంట, ఎన్వి. ఎవరు ఎదుటి వ్యక్తి మంచిగుంటే చూడలేనితనం, ఓర్వలేనితనము. ఎదుటి వ్యక్తి మంచి బట్టలేసుకున్నా తట్టుకోలేరు. ఎదుటి వ్యక్తికి మంచి భోజనం తిన్నా తట్టుకోలేరు. ఎదుటి వ్యక్తి నవ్వుతూ హ్యాపీగా ఉన్నా తట్టుకోలేరు. లోపల అబ్బా!
వాళ్ళు బాగా నవ్వుతున్నా, నేను అలా నవ్వలేకపోతున్నాను. ఒక రకమైనటువంటి అసూయ ఉందా? కడుపు మంట ఉందా? దిట్టంగా ఉందయ్యా. ఏం చేయాలి? కడుపు మంట ఉంటే జలసలు వేసుకోవాలి. హలో, ఉందయ్యా. నా బట్టలు చూసి ఎత్తంగా ఉందని చెప్తుండగా ఉమ్, ఉమ్. అదే ఏ కొలతతో కొలవాలని ఆలోచిస్తున్నాం. సో అసూయ, కడుపు మంట, కడుపు మంట. ఆగ్రహం ద్వారా కోపాన్ని, మరి ఇంకా ఆగ్రహం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తాం. అసహనం ద్వారా ఇంటాలరెన్స్, కొంతమందికి సహనమే ఉండదు. చిన్న చిన్న విషయాలకే చికాకు పడుతూ ఉంటారు, కోపగించుకుంటూ ఉంటారు, చీదరించుకుంటూ ఉంటారు. అవునా? కొంతమందికి అస్సలు సహనం ఉండదండి. ఈ అసహనం ద్వారా కూడా చాలా మంది పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉంటారు. ఆక్షేపణ లేదా విమర్శ ద్వారా కొంతమంది చిన్న చిన్న విషయాలకే ప్రతిదాన్ని ఆక్షేపిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. అంటే క్రిటిసిజం, అనవసరంగా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అంటే ఒక రకమైనటువంటి డిస్కషన్ పెడతా ఉంటారు. ఏమో నిన్న నా ఫోటో మీద కూడా డిస్కషన్ పెట్టిరంట, మరి ఎంతమంది పెట్టారో నాకు తెలియదు. నా దగ్గర వేరే ఫోటోలు లేవు, నాకు ఈ ఫోటోలు వేసుకోవడం ఇష్టం ఉండదు. ఇక అయినా అడిగిరు కాబట్టి నా దగ్గర ఉన్నది అది కొంచెం మంచిగా అనిపించిందని ఆ ఫోటో పెట్టాను. అది అది ఉద్దేశపూర్వకంగా దిగిన ఫోటో కాదు. ఒక స్టేజ్ మీద నేను కూర్చున్నప్పుడు ఆ, నా దగ్గర ఉన్న ఫోటోగ్రాఫర్స్ రకరకాల యాంగిల్స్లో ఆ ఫోటో తీశారు. వాళ్ళు ఒకసారి చెయ్యి అటు పెట్టినప్పుడు, ఒకసారి ఇటు పెట్టినప్పుడు, వాళ్ళు ఎప్పుడెప్పుడు తీశారో నాకు తెలియదు. అందులో అది కొంచెం ఎడిటింగ్ చేసిన ఫోటో కాబట్టి దాన్ని పంపించాము, అంతే తప్పించి దాని వెనకాల ఏ ఉద్దేశం లేదు. కొంతమంది ఆ స్టైల్ ఇష్టమా, ఆ ఫోటో ఇష్టమా, అలా అలా ఉండడం ఇష్టమా, లేకపోతే మీసాలు తిప్పుతున్నారు అనుకుని రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నారంట. వామ్మో, ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయని నాకు కూడా తెలియదు. రాలేదన్న మా దృష్టికి అది ఆ? రాలేదన్న మా దృష్టికి అది రాలేదా? రాలే రా. రాలేదు రాలేదు. ఆ, ఏం బా వచ్చినప్పుడు వచ్చిందా? మాట్లాడతారండి, రాని వాళ్ళు మాట్లాడతారు. అది ఎట్లా రాలే, అన్నది రాలే. చెప్పింది? వస్తే మన దగ్గరకు వస్తే ఏమంటే ఖండిస్తాంగా. హ్మ్. డైరెక్ట్ నే ఖండిస్తాం ఇలాంటివి. ఆ సబ్జెక్ట్ కి తగ్గ ఫోటో అన్నది అంటే దృష్టికోణంతో చూస్తే ఎలా ఏం చేయాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే ఆలోచన థింకింగ్ చేసే మంచి ఫోటో అది. అది నాకు తెలుసండి, నిజంగానే అప్పుడు ఆలోచిస్తున్నాను వాస్తవం చెప్పాలంటే. సో తెలివికల్లా పాస్టర్ గారు మంచి మాట చెప్పిండు. ఇది కూడా ఒక ఫోబియా అనుకుంటానా. అవునా? సో అలాగా ప్రతి చిన్న విషయానికి అతనేంది అలా టీ షర్ట్ వేసుకున్నాడు, అతనేంది ఇలాగా ఇలా ఉన్నాడు అంటే, ఇలా ప్రతి దాన్ని కొంతమంది అలాగా మన సహోదరులను విమర్శించడం ఒక అలవాటు అయిపోయిందండి. సహోదరులను బట్టల దగ్గరనో, సహోదరుని కలర్ దగ్గరనో, మన తోటి సహోదరులని హైట్ దగ్గరనో, మన సహోదరులని లావు పొట్టి దగ్గర, ఇలాంటి వాటి దగ్గర విమర్శించకూడదండి దయచేసి. ఉం? అది అనవసరమైన క్రిటిసిజం కదా, ఎలాంటి క్షేమం కలిగినటువంటి, ఎలాంటి ఉపయోగం లేని క్రిటిసిజం. అవునండి? లావు పొట్టి టీ షర్టు బావా ఉం. వేసుకుంటున్నావుగా, వేసుకోరాదు. ఓకే అండి, పబ్లిక్ వింటారు, మరి మీ మాటలు విని వాళ్ళు ఏమనుకుంటారు, మరి మిమ్మల్ని విమర్శిస్తారు. ప్రతీకారం ద్వారా రివెంజ్, కొంతమందికి ప్రతీకార ఏడ్చి ఉంటుంది. అంటే ప్రతీకారాన్ని రకరకాలుగా తీర్చుకుంటారు. అంటే సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు, నాకు అడిగినప్పుడు సహాయం చేయలేదు కాబట్టి నేనెందుకు చేయాలి, నా కష్టం ఉన్నప్పుడు నన్ను చూడడానికి రాలేదు నేనెందుకు వెళ్ళాలి, మా ఇంట్లో ఒక ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు కనీసం పలకరించలేదు, వాళ్ళకు ప్రమాదం జరిగినప్పుడు నేనెందుకు వెళ్ళాలి, ఉంటుంది కదా ఇలా ప్రతీకార ఇచ్చి ఉంటుంది, రివెంజ్ తీసుకోవాలని. నిజమా కాదండి? కానీ వాళ్ళు అప్పటికి అది ప్రతీకారం అనుకోరు. మనకు రాలేదు కాబట్టి మనం పోకూడదు. ఏమంటారు? కొన్నిసార్లు మా బంధువులు మాట, వాళ్ళు అరే నీ పెళ్ళికి రా, మీ ఫంక్షన్ జరిగినప్పుడు రాలేదు కదా, మీరెందుకు పోతారని అడుగుతారు. నిజమేనా? హలో, ఎక్కువ అదే నడుస్తుంది. నడిపిస్తారు, మరి పెద్దలు ఏం చేస్తాం. మా దగ్గర కూడా వస్తారు, మేము అన్నిటికీ వెళ్తాం, మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు కదా. అరే మీరు వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా మీ పెళ్ళికి రాలేదురా, తమ్ముని పెళ్ళికి రాలేదు, చెల్లి పెళ్ళికి రాలేదు, మీరు ఎందుకు వెళ్తురా అంటారు. అరే అది మనకు ఉండదు లోపల, అది పెట్టుకుంటే మంచిది కాదు. అవునా? ఏమంటారు? అవునన్నా. నెక్స్ట్, ఆగ్రహ ఫలితంగా చేసే చర్యల ద్వారా దేవుని కోపం వస్తుంది.
నువ్వు ఆగ్రహం వలన వ్యక్తపరిచేటువంటి మాటలు, తిట్టడమో, బూతులో, లేకపోతే అవాయిడ్ చేయడమో, ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చడమో, నేను తిరుగుబాటు అంటే ఏదో రకంగా నీ కోపం కారణంగా వెలిబుచ్చేటువంటి చర్యల కారణంగా కూడా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. శత్రుత్వం ద్వారా ఎనిమిటీ, ఇతరులతో మనకు వ్యతిరేకత కలిగి హేట్రెడ్ అంటే ఎదుటి వ్యక్తి మీద కోపం, ఒక రకమైనటువంటి శత్రుత్వం పెంచుకున్నారనుకోండి. కొంతమందికి ఎక్కువగా ఈ కుటుంబ సభ్యుల మధ్యలోనే ఉంటాయండి ఇలాంటి ఎనిమిటీలు, అవునా? అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, ఆడపడుచుల మధ్యలో, వదిన మరదల మధ్యలో, తోడికోడళ్ళ మధ్యలో, కో బ్రదర్స్ మధ్యలో, అత్తమామల మధ్యలో, అంటే అత్తమామలతోని ఉంటాయా? ఇలాంటి కొంచెం వైరీలన్నీ లోపలే ఉంటాయి, అవునా? దానికి కారణం ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే ఒకరిని మంచిగా చూసుకున్నారు, ఒకరు మంచిగా చూసుకోలేదని కావచ్చు, ఒకరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, కొంతమందికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారనే కారణాలు కావచ్చు, అవునా? ఏమంటారు? అవునన్నా అంతే. ఉమ్. కొంతమందికి ఆ తోడి అల్లుళ్ళకు ఉంటుంది ప్రాబ్లం. అత్తగారింటికి పోతే ఒక అల్లుని మంచిగా చూసుకుంటారు, కొంతమంది ఒక అల్లుని మంచిగా చూసుకోరు. ఇలాంటి చాలా వాటి కారణంగా తెలియనటువంటి ఒక వైరం, శత్రుత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక వీడు వస్తే నన్ను మంచిగా చూసుకుంటారు, అతను మంచిగా చూసుకుంటారు, నన్ను మంచిగా చూసుకోరు అనే ఫీలింగ్ వస్తుందా? అవునన్నా, చాలా వచ్చాయి. చాలా వచ్చాయా? బట్టల దగ్గర వాళ్ళకు అలాంటి మంచి బట్టలు పెట్టారు, మాకు ఇట్లాంటి బట్టలు పెట్టారు, ఇలాగ అన్నిట్లో అంటే రీజన్స్ 100 ఉంటాయి. కానీ శత్రుత్వం అనేది దేవునికి మంచిది కాదు. అంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తుంది. తిరుగుబాటు ద్వారా, మత్సరపోవటం ద్వారా, జలసి, దాడి చేయటం ద్వారా, అటాక్ చేస్తూ ఉంటారు మాటల ద్వారా, రకరకాలుగా. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచేటువంటి కోప సంబంధమైనటువంటి రూపాలండి. ఇంకా చాడీలు లేదా పుకార్లు, గాసిప్స్ అయితే మనకు కొత్త కాదు కదా. వెటకారం లేదా వ్యంగ్యము ద్వారా, సర్కాస్టిక్ ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. చూడండి, మనకు చాడీలు చెప్పడంలో దిట్ట అనుకుంటా బహుశా, అవునండి? ఒక వ్యక్తిని గురించి నెగిటివ్ ప్రచారం చేయడంలో మనలాగా ఎవరు చేయలేరు బహుశా. నెంబర్ 1. కదా. ప్రపంచంలో ఇంకేమన్నా ఆగుతాయో కానీ ఒక వ్యక్తి గురించినటువంటి గాసిప్స్, పుకార్లు మాత్రం ఆపడం ఎవరి తరం కాదు, అంతుంటాయి. నెక్స్ట్, వెటకారం లేదా వ్యంగ్యము, సర్కాస్టిక్ గా మాట్లాడడం. 16వది క్షమాలేమి ద్వారా, అన్ఫర్గివింగ్. చూడండి, సర్కాస్టిక్ అంటే సరదాగా మాట్లాడే సర్కాస్టిజం వేరుంటుంది. కొంతమందికి అనిపిస్తే మాత్రం ఇక వాళ్ళను సర్కాస్టిక్ అంటే వాడు చూసిన వారు ఎట్లున్నాడు, వాడు పొట్టిగా ఉన్నాడు, వాడు పొడుగు ఉన్నాడు, వాడు చూసిన పొట్టేసుకొని ఎలా వెళ్తున్నాడు, ఇలాగా కొంతమంది గురించి మనం నెగిటివ్గా మాట్లాడి, అంటే సర్కాస్టిక్గా మాట్లాడి ఆ వ్యక్తిని మనం దూరం చేసుకోవడం, లేకపోతే ఆ వ్యక్తి పట్ల మనం ఒక రకమైనటువంటి కోపాన్ని ప్రదర్శించడం మనం చూడవచ్చు. ఇలాగా 16 రూపాల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నాం. ఈ 16లో మీలో చాలా ఉండుంటాయి. ప్రతి మనిషి లోపల ఒకటి కంటే ఎక్కువ చాలా మంది లోపల ఉంటాయి. ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ 16లో ఒక్కటి కూడా నాకు లేదండి, అసలు అలాంటి పరిచయం కూడా నాకు తెలియదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? లేనయ్యా, నేనైతే లేను. ఓకే, మొత్తానికి అయితే 16కి 16 ఉన్నాయంటారు మీలో. మార్కులు వేస్తారుగా మీరు. కొన్ని ఉన్నాయి లేండి, అన్ని లేవు. క్షమించే గుణం ఒకటి ఉంది నాకు. మత్సరపన్ను, పగది ఉండదు, అప్పుడప్పుడు నిరసన తెలియజేస్తా, అసూయ లేదు, ఆగ్రహం ఉంది, ఆక్షేపణలు విమర్శలు చేయను, ప్రతీకారం ఉండదు. ఓకే అండి. బహిర్ముఖులు అంటే ఎక్స్ట్రోవర్ట్స్ కోపపీడితులను చూసాం ఆల్రెడీ. వీరు ముందు కోపపడి తర్వాత భయపడతారు. వీరు వెలుపల కోపపడతారు, లోన భయపడతారండి. ఎవరు? బహిర్ముఖులు. అంటే భయపడడం అంటే ఏంటి? దాని కాన్సిక్వెన్సెస్ అయ్యో మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని భయపడతారు. ముందు కోపడతారు, తర్వాత భయపడతారు. బహిర్ముఖులు ఏమో ఎక్స్ట్రోవర్ట్స్, కోపపీడితులు అండి వీళ్ళు. సో వీరు ముందు కోపడి తర్వాత భయపడతారు. వీరు వెలుపల కోపడతారు, లోన భయపడతారు. అయ్యో ఏమైనా జరుగుతుందేమో అని భయం ఉంటుంది కొద్దిగా.
అంతర్ముఖులేమో భయపీడితులు, ఇంట్రోవర్ట్స్ ఏమో భయపీడితులు. వీరు భయపడి కోపడతారు, అంటే వీరు బయటికి భయపడతారు, లోపల భయపడతారు. సారీ, మీరు బయటికి భయపడతారు, లోన కోపడుకుంటారు. మీరు వెలుపల భయపడతారు, లోన కోపడతారండి. సో అందుకే కోపము భయం అనేది ఇద్దరు పర్సనాలిటీలో కనిపిస్తుంది. అయితే బహిర్ముఖులలోనేమో కోపం ఎక్కువ కనబడుతుంది, అంతర్ముఖులలోనేమో భయం ఎక్కువ బయటికి కనిపిస్తుంది. లోన మళ్ళా అంతర్ముఖులకు భయం కోపం ఉంటుంది, బహిర్ముఖులకు కూడా లోన కొంత భయం ఉంటుంది. ఇది పర్సనాలిటీస్ని మనం అర్థం చేసుకునే విధానం. మరి భయం యొక్క వివిధ రూపాల ద్వారా ఆత్మను ఎలా ఆర్పుతామో కూడా చూద్దాం. ఆందోళన ద్వారా, చింత. చూడండి, చింతించుట వలన దేవుడు దుఃఖపడతాడు, తన ఎత్తును ఎవరుడు ఎక్కువ చేసుకోలేడు. ఆందోళన చెందడం వలన అది దేవుని ఆత్మకార్యాలకు అది అడ్డుపడుతుంది. ఆందోళన, చింత, యాంగ్జైటీ అనేది చాలా 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 పరిశుద్ధాత్మ కార్యాలు జరగకుండా ఆత్మను ఆర్పేస్తుంది అనే విషయాన్ని మనం మరలా గ్రహించాలా. ఇంకా చూడాలంటే అసూయ ద్వారా, అనుమానముల ద్వారా. సో అనుమానం కూడా చాలా ప్రమాదకరమైనది. ఇది భయం యొక్క లక్షణమే అండి. భయం ఉన్నవానికి అనుమానం ఎక్కువ ఉంటుంది. అనుమానాల ద్వారా కూడా ఏం చేస్తాడంటే ఏ పని క్లారిటీ లేకుండా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మను ఆర్పుతుంటాడు, ఆత్మకార్యాలు జరగకుండా. అనిశ్చేత కొంతమందికి ఏముంటదంటే ఈ ఇండిసిజన్, అంటే ప్రతి అంటే క్లారిటీ ఉండదు, ఒక నిశ్చేత కలిగి ఉండరు, ఏది క్లారిటీ తెచ్చుకోరు. ఇప్పుడు కూడా బార్నగిన్ అని చెప్పుకునే వాళ్ళు కూడా రక్షణ నిశ్చేత కూడా ఉండదండి. ఈ అనిశ్చిత ద్వారా ఏం చేస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆత్మకార్యాలను ఆర్పుతా ఉంటారు. చేయనేరు. ఆతృత లేదా ఎక్కువగా దూకుడు ద్వారా, ఈ దూకుడుతో స్వభావం కూడా పరిశుద్ధాత్మ కార్యాలకు అడ్డుపడుతూ ఉంటుంది. అంటే ప్రాపర్గా పని చేయనివ్వదు, ఓవర్ అగ్రెషన్గా ఉంటారు అన్నట్టు. ఆతృత, దూకుడు స్వభావము పరిశుద్ధాత్మ కార్యాలకు అడ్డుపడుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వీళ్ళాత్రమే ఎక్కువ ఉంటుంది, వీళ్ళ దూకుడే ఎక్కువ ఉంటుంది. ఆత్మకార్యం ఎక్కడ జరుగుతుంది అంటే జరగదు. ఆత్మకార్యం కంటే వీళ్ళ దూకుడు, ఆతృత ఎక్కువ ఉంటుంది. మేబీ ఇది కూడా ఒక రకమైనటువంటి ఆత్మకార్యానికి అడ్డుపడేటువంటి లక్షణమే. ఇంకా భయాన్ని ఎలా వ్యక్తపరుస్తామనంటే ఆత్మ న్యూనత ద్వారా, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అంటాం. తనను తాను అంటే తగ్గించుకోవడం వేరు, ఆత్మన్యూనత వేరు. తగ్గించుకోవడానికి ఆత్మన్యూనతకు చాలా మందికి తేడా తెలియదు. ఆత్మన్యూనతను కొంతమంది తగ్గించుకోవడం అనుకుంటారు, తగ్గింపు కాదు. తనను తాను కించపరచుకోవడం, తనను తాను అవమానపరచుకోవడం, తనను తాను నేను పనికిమాలని అనుకోవడం, ఇవన్నీ కూడా ఆత్మన్యూనత యొక్క లక్షణాలండి. ఇప్పటికేమో అర్థం కాదు. క్రైస్తవుడు అయిన తర్వాత కూడా మేము ఒకళ్ళు అడుగుతున్నాను, మీరు ఇప్పటికి ఇలా ప్రార్థన చేయొచ్చా అండి? నేను పనికిమాలను ప్రభా, నేను ఎందుకు కొరగానను ప్రభా, నేను ఒక పాపిని ప్రభా అని ఇప్పటికి కూడా ప్రార్థన చేయొచ్చు అంటారా, చేయకూడదంటారా? నేను మట్టిని ధూళిని కుక్కను ప్రభు. చేయకూడదన్నా. చేయొచ్చా, చేయకూడదా? చేయకూడదు. అట్లా చేద్దామని చేస్తారులే అన్న. ఎందుకు చేయకూడదు? ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు మన స్థితి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన స్వరూపంలోనికి వస్తున్నాం కాబట్టి, ఆయన విడ్లం కాబట్టి మనం నిజమే. అంటే ఇప్పుడు పాస్ అయిన తర్వాత కూడా నేను ఫెయిల్ అవుతా, నేను పనికిమాలో, నాకు చదువు సక్కరాదు అనుకుంటే అర్థం ఉంటుందా అండి? ఇప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధపరిచిన తర్వాత మళ్ళీ నేను పనికిమాలోని, దుమ్మును, ధూళిని, ఇక దుఃఖిని, ఏది పడితే అది మాట్లాడుకుంటూ చాలా మందికి అది అలవాటు, పబ్లిక్ ప్లేస్లలో ప్రార్థన చేస్తాం. అది రైట్ కాదండి. మన దేవుడు పరిస్థితి మార్చాడు. ఇప్పుడు ప్రభు ఒకప్పుడు నేను పాపులు ఉన్న ప్రధానుడు అన్నాడు, కానీ ఇప్పుడు కూడా పాపుల ప్రధానుడు అని చెప్పలే కదండి? చెప్పాడు ఎప్పుడైనా? హలో, ఒకప్పుడు ప్రధానం. రక్షింపబడే ముందు పాపుల ప్రధానుడు అన్నాడా? పౌలు ఇప్పుడు కూడా స్టిల్ పాపుల ప్రధానుడు అని నమ్ముతున్నాడా? ఎస్, ఇప్పుడు పౌలు మన గురించి మాట్లాడుతూ మీరు ఒకప్పుడు ఇలాంటి వారై ఉన్నారని చెప్పాడు, కానీ ఇప్పుడు కూడా అలాంటి వారు అని చెప్పలే ఎక్కడ కూడా. కొరింథీ సంఘంలో రాసిన 6వ అధ్యాయంలో మీరు ఒకప్పుడు ఇలాంటి వారు, మీరు ఒకప్పుడు విగ్రహం చేశారు, దొంగిలించారు, ఇవన్నీ చేశారు, ఇప్పుడు కూడా మీరు దొంగలు, విగ్రహారాధికులు అని చెప్పట్లేదు కానీ రక్షించబడిన తర్వాత. హలో, అవును. సో మనల్ని రక్షించబడిన తర్వాత కూడా ఇది ఉండదు, ఒక రకమైన ఆత్మన్యూనత ఉంటుందండి. రక్షించబడిన తర్వాత కూడా ఇంకా మేము పనికి మాల్లో ఉన్నాము, ఎందుకు కొరగాము, అది లోపల తగ్గింపు ఉండడం వేరు, మన ఆత్మన్యూనత కలిగిన మాటలు వేరు. అదేంటో అర్థమే కాదు. ఆ ప్రార్థన ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్చుకున్న ప్రార్థనలే, అవునండి? స్వతహాగా లోపల పుట్టిన ప్రార్థనలు కాదు. నిజమా? అవునన్నా, ఇతరులు నేర్పినవే. ఎక్కడో వింటారు, అబ్బా బాగుంది అని చెప్పేసి వీళ్ళు కూడా దాన్ని కలుపుకుంటారు. నిజమా? తగ్గింపు స్వభావం అన్నది ఫీల్ అవుతారని అంతే.
మరి వాళ్ళు చేసిన ప్రార్థన ప్రకారం ఓ దుమ్ము ఓ ధూళిట్రా అంటే అప్పుడు తెలుస్తుంది నిజంగా వాళ్ళకి తగ్గింపు ఉందో లేదో. అవునా? నేను పనికి మాలోని ప్రభు పనికి మాలోడు ఇట్రా అని పిలిచిన మనకి ఎలా ఉంటుంది? ఉం? ఒకప్పుడు అండి మనం నిజంగానే పనికి మాలలో ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. ఏమో ఇది కూడా నచ్చకపోయి ఉంటుంది కొంతమందికి. అలా చేయడంలో తప్పేమున్నదని మళ్ళీ ఇప్పుడు దీని మీద చర్చ పెడతారేమో బహుశా. మన పరిస్థితి వేరండి. స్థితి మారిన తర్వాత దాని గురించి మాట్లాడడం రైట్ కాదు. అంటే నువ్వు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నట్టే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధపరుస్తున్నట్టే కదా. అరే నువ్వు ఇప్పుడు నువ్వు నీ పరిస్థితి ఇది అంటే లేదు లేదు అంగీకరించాను అంటే దాన్ని రైట్ అంటారా చెప్పండి? వ్యక్తిగతంగా ఉండటం వేరండి. ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఎలా రక్షించాడు కృతజ్ఞత కలిగి ఉండటం వేరు. అపనమ్మకం లేదా అనుమానం ద్వారా సస్పిషియస్గా ఉండటం, అయిష్టత, డిస్లైక్, అయిష్టత, కొంతమంది కోపాన్ని కానీ భయాన్ని కానీ అయిష్టత ద్వారా కూడా చూపిస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి నచ్చకపోవడం, అణిచివేయట ద్వారా డిప్రెషన్, అణిచివేయబడిన స్థితి, అహంకారం ద్వారా, పిరికితనం ద్వారా టిమిడిటీ, పిరికితనం ద్వారా కూడా దేవుని ఆత్మను ఆర్పేస్తాం. అహంకారం ద్వారా దేవుని ఆత్మను ఆర్పేస్తాం. అణిచివేయబడిన స్థితి ద్వారా దేవుని ఆత్మను ఆర్పేస్తూ ఉంటాం. మూఢనమ్మకాల ద్వారా సూపర్స్టిషన్ కూడా దేవుని ఆత్మను ఆర్పడానికి దోహదం చేస్తుంది. ఉపసంహరణ ద్వారా నిర్లిప్తత అంటాం. విత్డ్రాల్, చిన్న ప్రాబ్లం రాగానే, చిన్న ఇన్సిడెంట్ జరగానే, చిన్న జ్వరము జలుబు దగ్గు పిల్లలు రాగానే విత్డ్రాల్ అయిపోతారు. వెంటనే వెనక్కి తగ్గుతారు. ఆత్మకార్యాలు చేయడానికి ఇష్టపడరు. దైవికంగా జీవించడానికి ఇష్టపడరు. చిన్న చిన్న వాటికే నిర్లిప్తంగా తయారైపోతారండి. ఏకాంతం లేదా ఒంటరితనం ద్వారా, ఏకాంతంగా ఉండడం, ఒంటరితనం అంటే బైబిల్ చదువుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతంగా ఉండడం తప్పులేదు. కానీ వీళ్ళు వాళ్ళ బలహీనత ద్వారా ఏకాంతంగా ఉంటారు. వ్యాకులత లేదా చింత ద్వారా వర్రి, భయం, చివరిగా సాంఘిక బిడియం లేదా సిగ్గు ద్వారా, ఇలాగా 16 రకాలుగా మనం ఆత్మను ఆర్పుతూ ఉంటామండి. ఆత్మను పని చేయకుండా చేస్తాం. ఈ భయం యొక్క రకరకాల రూపాలు. ఓకే, సో ఇవన్నీ భయం యొక్క లక్షణాలండి. భయం యొక్క అతి భయంకరమైనటువంటి లక్షణాలుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కోపం ద్వారా దేవుని ఆత్మను దుఃఖపరిస్తే భయం ద్వారా దేవుని యొక్క ఆత్మకార్యాలు జరగకుండా అడ్డుపడతా ఉంటాం. దేవుని ఆత్మను ఆర్పేస్తామని చూసాం. మీకు ఇంకా లోతుగా తీసుకెళ్లి ఒక మాట నేను చెప్పడానికి ఇంకా మనం ముందుకెళ్తున్నాం. మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న, ఈ 2 బలహీనతల కంటే మూల కారణమైన మరొక బలహీనత ఉంది తెలుసా అండి? అన్నిటికంటే ఇంకా బలహీనతల్లో ఇంకా మూలమైన బలహీనత ఉంది. ఇవి కోపము మరియు భయం. కోపము మరియు భయం యూనివర్సల్ వీక్నెసెస్ అని చూసాం కదా, సార్వత్రిక బలహీనతలు అని చూసాం. అయితే వీటన్నింటికంటే ఇంకొక భయంకరమైన బలహీనత ఉంటుంది మనిషి లోపల. ఏంటిదండి అది? ఇగోనా? ఇంకా ఎవరైనా? గర్వమనా? గర్వం. ఓకే. సెల్ఫిష్ అన్న. అసూయ అనుకుంటున్నాను. అసూయ. నా ఇష్టం. మీ ఇష్టమే లేండి, మా ఇష్టమే నడుస్తుంది మీ దగ్గర. ఇంకా నా వల్లే అయినది. స్వార్థం. స్వార్థం. అహం. అహం. నేనే చేయగలను అనేది. నేనే చేయగలను ఒక రకమైన గర్వం యొక్క రూపం. ఓకే. యూనివర్సల్ వీక్నెస్ అండి అది. అంటే రెండింటికి మించింది అది. మీరు చెప్పేటి అన్ని అంత బలంగా ఉన్నాయా? మీరు ఆలోచించి చూడండి. మీరు చెప్పేది నిజంగా అన్నిటికంటే మించిన బలహీనతలాగా అనిపిస్తుందా? కోపం కంటే భయం కంటే మించిన బలహీనతగా? ఒప్పుకోకపోవడం. ఒప్పుకోకపోవడం. ఏం ఒప్పుకోకపోవడం? ఏ చెప్పినా ఒప్పుకోరు. అదే ప్రాబ్లం. ఏం చెప్పినా ఒప్పుకోవట్లేదు మీరైతే.
సెల్ఫిష్నెస్ లా కనబడు. ఉమ్? బలహీనతలన్నిటికీ మూల కారణం స్వార్థం అండి. అన్నిటికంటే భయంకరమైనటువంటి రీజన్ అంటే మూల కారణం, అన్ని బలహీనతలకు మూల కారణం, విశ్వవ్యాప్తమైనటువంటి బలహీనత, యూనివర్సల్ వీక్నెస్ ఏంటి అని అంటే ఈ రెండింటికి మూలం. ఇంకా ఈ రెండు దీని మీదనే బేస్ అయి ఉంటాయి. ఎక్స్ట్రోవర్ట్స్ లో ఉండేటువంటి కోపమైన, ఇంట్రోవర్ట్స్ లో ఉండేటువంటి భయమైన, ఆ రెండింటికి మూలము. ఆ రెండింటికి ఇంకా మూలమైన పిల్లర్, ముఖ్యమైన పిల్లర్ ఏదైతే ఉందో అది ఏంటి అని అంటే స్వార్థము. నేను, నాది, నాకే కావాలి. ఆ కోపానికి, భయానికి కూడా కారణాలు ఇవే. అవునా? నువ్వు కోపడుతున్నావు అని అంటే నీకు ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు అసూయ వచ్చింది, ఎందుకు ఆ అహంకారం ప్రదర్శిస్తున్నావు, ఎందుకు ఆ ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నావు, ఎందుకు ఆ పగను ప్రదర్శిస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ఆ చింతిస్తున్నావు, ఎందుకు ఆందోళన చెందుతున్నావు, ఇవన్నీ ఇప్పుడు చెప్పినటువంటి ఆ 32 లక్షణాలకి, ఆ 32 కోపంలో 16, భయంలో 16 లక్షణాలు చూసాం. ఆ రూపాలన్నిటికీ కారణం ఏంటిది అంటే స్వార్థము. అవునా? అవునండి. అవునండి. స్వార్థం అవును, లేకపోతే అవును, ఎందుకు కోపడతావండి? స్వార్థమే లేకపోతే ఎందుకు అసూయ పుడుతుంది? స్వార్థమే లేకపోతే కడుపు మంట ఎందుకు ఉంటుంది? స్వార్థమే లేకపోతే ఇవన్నీ ఉంటాయండి? ఆందోళన, ఉండవు. చింత, వర్రి ఇవన్నీ ఉంటాయా స్వార్థం లేకపోతే? అవునండి. అర్థమవుతుందా? స్వార్థమే లేకపోతే కడుపు మంట ఎక్కడి నుండి వస్తుంది? స్వార్థమే లేకపోతే అసూయ ఎందుకు వస్తుంది? స్వార్థమే లేకపోతే కోపం ఎందుకు వస్తుంది? స్వార్థమే లేకపోతే పగెందుకు పెంచుకుంటాం? అసలు స్వార్థం ఉంటేనే కదా ఇవన్నీ వచ్చినాయి. అవును, స్వార్థం, 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 నా ఇష్టం, ఉమ్? నా ఇష్టం, ఇలాంటి పదాలు మన అందరి అనుభవంలో ఉన్నవే కదా. కొంతమంది అంటారు నా ఇష్టం, నాకు నచ్చింది చేస్తాను, అంతే, ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, ఏమంటారు? అవునన్నా, అంతే. నిజంగా పాస్టర్లో కూడా ఉండడం చాలా బాధాకరం అన్నది ఈ విషయం. ఎవరేమనుకుంటే నాకేంటి, వాళ్ళు అనుకుంటే నాకేంటి, నేను ఇలాగే ఉంటాను, ఆ? నేను అదే చేస్తాను, ఇదే చేస్తాను, నచ్చితే ఉండని లేకపోతే పోని, ఏమంటారు? హలో? అవునయ్యా. నేను ఇలాగే ఆరాధన చేస్తాను, ఇలాగే ప్రార్థన చేస్తాను, ఇలాగే సేవ నడిపిస్తాను. సో చిన్నప్పటి నుండి మనిషిలో ఉన్న ఈ స్వార్థం కారణంగానే అంతరాలు పెరుగుతూ ఉంటాయండి. భయము, కోపము కొన్ని ఏరియాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి కలగవచ్చు, కానీ స్వార్థం ఎప్పటి నుండి ఉంటుందని మనిషి లోపల? హలో? చిన్నప్పటి నుండి స్వార్థం ఉంటుంది. అంతరాలు పెరగడం, ఆప్యాయతలు తగ్గడం. స్వార్థం ఎక్కడ ఉంటుందో అంతరాలు పెరుగుతాయి. స్వార్థం ఎక్కడ ఉంటుందో ఆప్యాయతలు తగ్గుతాయి. స్వార్థం ఎక్కడ ఉంటుందో అనుబంధాలన్నీ విచ్ఛిన్నం అవుతాయి. స్వార్థం ఉంటే అవసరాలకి ఆధారపడతాం, ఇతరుల మీద ఎక్కువ ఆధారపడతాం, ఇతరులను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అవునా? అంతే కదా. ఎందుకు వెళ్తున్నాం? మాటి కంటే ఆడికి వెళ్తే కొంచెం డబ్బులు వస్తాయి, కొంత మంచిగా ఏదన్నా దొరుకుతుందని వెళ్తాం. అవునా? నిజమేనా? స్వార్థం. ఏమన్నా దేవుడి మీద ప్రేమనా లేకపోతే సత్యం పట్ల ఆసక్తి అని సెకండరీ అది. ఎందుకు కొన్ని మినిస్ట్రీస్లో కలిసిపోతాం? స్వార్థం, డబ్బులు వస్తాయి, ఏదో లాభం ఉంటుందని. అవునా? ఇవన్నీ సహజంగానే జరుగుతుంటాయి. స్వార్థం అండి, అన్నింటికంటే మూల కారణం స్వార్థం. అబద్ధ బోధకులు ఎందుకు చేస్తున్నారు? బోధ ఎందుకు చేస్తున్నారు? స్వార్థం. ప్రాస్పారిటీ ఎందుకు టీచ్ చేస్తున్నారు? స్వార్థం. డబ్బు కావాలి, పేరు కావాలి. అవునా? నేటి దినాల్లో విడాకుల ముఖ్య కారణం కూడా స్వార్థమే. చాలా మంది ఏమేమో అనుకుంటారు, ఏం లేదు, స్వార్థమే. నేను బాగుండాలి, నన్ను పట్టించుకుంటలేడు, నన్ను పట్టించుకుంటలేదు, ఇవే అంతే స్వార్థం. వారిని వాళ్ళే చూసుకుంటా ఉంటారు, ఇంకెవ్వరిని పట్టించుకోరు. లూసిఫర్ పడిపోవడానికి కారణం ఏంటిది? స్వార్థం కదా. అంటే గర్వం కారణం, కానీ గర్వానికి మూలం ఏంటిదండి? మళ్ళీ గర్వము స్వార్థం. స్వార్థం కదా. నేను అక్కడికి ఎక్కాలి, నాకు లూసిఫర్కి చెందంది అది. అవునా? దేవుని సింహాసనం మీద ఎక్కిపోవాలనుకోవడం లూసిఫర్ సంబంధం ఉందండి అసలు? హలో? లూసిఫర్ ఆశించింది రైటేనా? తనది కాంది కోరుకున్నాడా, తనకు అర్హత ఉంది కోరుకున్నాడా? కాంతి కోరుకున్నాడు. స్వార్థం ఉందంటారు అందులో? ఉంది, స్వార్థం ఉంది. 100% స్వార్థమే గర్వం ఉన్నది. మాత్రమే కాకుండా స్వార్థం ఉందా అందులో? ఉంది. స్వార్థం ఉంది.
కానీ అక్కడ స్వార్థం ఏ రూపంలో వ్యక్తమైంది మనకి? గర్వం ద్వారా. గర్వం ద్వారా వ్యక్తమైంది, అహం ద్వారా వ్యక్తమైంది. ఆదాము వాళ్ళు పాపంలో పడడానికి కారణం ఏంటిదండి? స్వార్థం. స్వార్థం ఉంది కదా. దేవుడు వద్దని చెప్పినా కూడా ఇది మంచిగా ఉంది, తినడానికి బాగుంది, తినాలి అనే ఫీలింగ్, అవునా? అవును. అది కూడా అవిధేయత ద్వారా వ్యక్తమైనప్పటికీ దాని వెనకాల రూట్ చూడండి. అందుకే మీరు ఏ బలహీనతను తీసుకోండి, ఏ పాపమన్నా తీసుకోండి, దాని రూట్ కాజులో మళ్ళీ స్వార్థం బయటపడుతుంది, అవునండి? ఎస్. కయీను హత్య చేయడానికి కారణం ఏంటి? తమ్ముణ్ణి స్వార్థం. ఉందంటరా? ఈ హత్య చేయడంలో కారణం స్వార్థం ఉందంటరా? అన్న ఉందన్న, ఇక్కడ కూడా స్వార్థమే. మొత్తంగా బంధాలు బలహీనం అవటానికి కారణం స్వార్థం అండి. పాపానికి కారణం స్వార్థం, అన్నిటికీ మూలం స్వార్థమే. ఈ స్వార్థం కారణంగా పాపం రాజ్యం ఏలుతుంది. అసలు పాపము కారణంగానే స్వార్థం కారణంగానే పాపం రాజ్యం ఏలుతుంది, అవునా? అవునండి. నేనే మంచిగా ఉండాలి, నా కుటుంబమే మంచిగా ఉండాలి, నా పిల్లలు బాగుంటే సరిపోతుంది, నాకే మంచి ఇల్లు ఉండాలి, నాకే మంచి ఫెసిలిటీస్ ఉండాలి, అన్నీ నాకే ఉండాలి, ఏమంటారు? ఎస్. అంతే అట్లే కోరుకుంటారు స్వార్థంలో వచ్చామే. సో స్వార్థం అండి అన్ని బలహీనతలకు మూల కారణం, యూనివర్సల్ వీక్నెస్ అంటాం. ఈ స్వార్థం కారణంగానే మనిషిలోనికి అనేకమైన బలహీనతలు వచ్చి చేరాయండి. మూలమైన బలహీనత స్వార్థం కారణంగానే అనేక బలహీనతలు వచ్చాయి. అందుకే చూడండి, సమస్త కీళ్ళకు మూల కారణం ఏంటిదండి? ధనాపేక్ష, స్వార్థం. ఇప్పుడు ధనాపేక్ష అని బైబిల్ చెప్తుంది, దాంట్లో స్వార్థం ఉందంటారా లేదంటారా? ఉంది. ఉందన్న. స్వార్థం ఉంది కాబట్టి ధనాపేక్ష ఉంది, అవునా? అవునయ్య, అవును. స్వార్థం లేకపోతే ధనాపేక్ష పట్ల ఉంటుందండి? ఉండదండి, ఉండదు. ఈ యొక్క స్వార్థాన్ని ప్రక్కన పెడితే అంతా క్షేమే. ఒక్కసారి మీకున్న బలహీనతలన్నిటికీ స్వార్థం జోడించి చూడండి. ఒకసారి ఏ బలహీనత అండి, స్వార్థం జోడించి చూడండి. ఒక్కసారి మీ బలహీనత ఏదైనా దానికి స్వార్థం జోడించి చూడండి, ఉందా లేదా తెలిసిపోతుంది. ఉందా లేదంటారు చూడండి. ఇప్పుడు ప్రతి దాంట్లో స్వార్థం ఉంటుంది అన్న, బలహీనతలు అన్నిట్లో. సో శాంగ్యూన్, వీరికి అహం ఎక్కువ, వీరికి అందరిలో ఆకర్షణగా నిలవడం ఇష్టం. అహం ఎక్కువ ఉంటుంది శాంగ్యూన్లో. అంత మాత్రమే కాదు, వీళ్ళంతా పబ్లిక్ గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది. పబ్లిక్లో అందరిని అట్రాక్షన్ తీసుకోవాలి, అట్రాక్షన్ సీకింగ్ ఉంటుంది. మాట ద్వారానో ప్రవర్తన ద్వారానో ఏదో రకంగా. మీరు చూడండి, శాంగ్యూన్లో అట్రాక్షన్ సీకింగ్ ఉంటుందండి. వాళ్ళు ఇతరులకు క్షేమం కలిగించే దానికంటే, ఇతర విషయాల కంటే ఎక్కువగా వాళ్ళ అట్రాక్షన్ సీకింగ్ ఎక్కువ ఉంటుంది. మీరు చూడొచ్చు, వీరి ఇతరుల ఫీలింగ్స్ గురించి ఏమాత్రం పట్టించుకోరు. వీరు మాట్లాడడం అంటే ఎక్కువ ఇష్టం. పక్కోడు వింటున్నాడా, వినట్లేదా, పట్టించుకుంటున్నాడా, పట్టించుకోవట్లేదా, రిసీవ్ చేసుకుంటున్నాడా, చేసుకోవట్లేదు, ఇవన్నీ ఏం పట్టించుకోరు, మాట్లాడుతూనే ఉంటారు. సో శాంగ్యూన్లో వీరి మాటలు ఎక్కువగా వింటే అర్థమయ్యే విషయం ఏంటంటే వారికి వారే అభిమానులని. స్వార్థం లేని శాంగ్యూన్లను కనుక్కోవడం చాలా కష్టమండి. శాంగ్యూల్ అంటే తెలుసా? వారంటే వారికే ఇష్టం. వారికంటే ఇతరులను ఎక్కువ ఇష్టపడరు వాళ్ళు. వారికంటే వారే ఇష్టం. వారికి వారే అభిమానులు అండి శాంగ్యూన్స్ అందరు కూడా. ఎవరికి అభిమానులు శాంగ్యూన్స్? వారికి వారే. శాంగ్యూన్లు తమను ప్రేమించుకున్నంతగా ఇంకా ఇతరులను ప్రేమించలేరు, అంత ప్రేమ ఉంటుంది. అంటే శాంగ్యూన్స్ అంటే వారికి వారే అభిమానించుకుంటారు. కోలరిక్, వీరు తప్పు చేసినా తమదే ఉప్పు అని అంటారు. వీరు ఇవన్నీ కారణం లేని డిమాండ్లు, వీరి ఇతరులను ఏమాత్రం లెక్క చేయరు. కోలరిక్ అన్ని కారణం డిమాండ్స్ ఉంటాయండి, కారణం లేని డిమాండ్స్. వీరు స్వయం కేంద్రీకృతమైనటువంటి వ్యక్తులు. వీరు వారి చిత్తాన్ని ఇతరులకు రుద్దడానికి ఏమాత్రం సంకోచించారండి. వీరి యొక్క సొంత ఆలోచనలు, సొంత చిత్తాలను ప్రజలకు రుద్దుతూ ఉంటారు, బలవంతంగా రుద్దుతూ ఉంటారు. ఇతరుల అవస్థతులు ఉన్నప్పుడు ఏమాత్రం కనికరించరు. సో కోలరిక్ ఉన్న లక్షణాలు అవి.
వీరు ఇతరుల పైన ఎక్కువగా ఆధారపడతా ఉంటారు. వీరు ఇతరులు తమను సంతోషపెట్టాలని చూస్తూ ఉంటారు. అందుకే వీరు ఎప్పటికి కూడా సంతోషంగా ఉండలేరు. వీరు సంతోషం పెట్టడం అసాధ్యమని చెప్పాలి. వీరి ఆలోచన దీనికి ముఖ్య కారణం. వీరంత స్వార్థపరులు ఎవరు ఉండరండి. కొన్నిసార్లు మోతాదు మించి ఉంటుంది. వీరు ఏ విషయాన్ని బయట చెప్పరు. సో చాలా చాలా అంటే కోలరిక్ మెలన్కోలి లక్షణాలు కూడా చూసాం. సారీ, మెలన్కోలి కూడా వచ్చేసినట్టున్నాయి. వాటి వల్ల వచ్చే పరిణామాలకు భయపడుతూ ఉంటారు. ప్లెగ్మాటిక్, స్వయం భద్రత వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. అందుకే డబ్బులను ఇవ్వడంలో చాలా బలహీనంగా ఉంటారు. సో ప్లెగ్మాటిక్ యొక్క లక్షణాలండి. స్వార్థం యొక్క లక్షణాలు కూడా చూడొచ్చండి. ఓర్పు లేకపోవడం, దయ లేకపోవడం, ఔదార్యం లేకపోవడం, ఇతరులను తలంచకపోవడం, ఇన్కన్సిడరబుల్, ఇతరుల గురించి ఆలోచించరండి అస్సలు. ఇతరుల గురించి ఆలోచించరు, ఇతరుల పట్ల ఔదార్యం చూపించరు, ఇతరులను దయ చూపించరు, ఇతరుల పట్ల ఓర్పును ప్రదర్శించరు. విరోధ బుద్ధి కలిగి ఉండడం, అహం కలిగి ఉండడం, అనుమానం కలిగి ఉండడం, స్వయం ఆసక్తి కలిగి ఉండడం, హక్కులను గురించి అడగడం. వీళ్ళు బాధ్యతలు నిర్వర్తించరు కానీ హక్కులు అడుగుతారు. నిజమేనా? నిజం చెప్పండి, మన లోపల ఎంత స్వార్థం ఉంటుందంటే మన బాధ్యత కంటే మనకు హక్కుల గురించి ఎక్కువ మాట్లాడతారు. అవునండి? అవునయ్యా. సేవకుల్లో కూడా ప్రాబ్లం ఎక్కువనే ఉందండి. వారానికి 2 కూడా కష్టపడని కూడా ఏం చేస్తారు, నాకు సంఘం నన్ను పోషించట్లేదండి, పట్టించుకోవట్లేదండి, నాకు కానుకలు ఇవ్వట్లేదని బాధపడతా ఉంటే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నిజమా? అవునయ్యా. బాధ్యత నిర్వర్తించినప్పుడు హక్కులు ఎందుకు కోరుకుంటున్నారండి? అవునా? నిజమండి. అవునయ్యా. అవును. చాలా మంది బాధ్యత చేయరు కానీ హక్కులు కోరుకుంటారు. చాలా మంది కంప్లైంట్ చేస్తారు నాకు. నేను అడుగుతాను, రోజు ఎంత కష్టపడుతున్నావు అంటే ఏం లేదంటారు. మళ్ళీ కష్టపడినప్పుడు కానుకలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ప్రజలు నేను ఎందుకు గౌరవించాలని చూస్తున్నావు? ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలని చూస్తున్నావు? అవునా? ఎంత స్వార్థం అంటే తిండి అన్నిట్లో మాకు ముందు ఉండాలి. నువ్వేం ఘనకార్యం చేసినావని అంటే ఏముండదు ఘనకార్యం. అవునా? అంత ఉంటుందండి. హక్కుల గురించి చాలా మంది ఫైట్ చేస్తారు, బాధ్యతల గురించి మాత్రం మాట్లాడరు. ఓకే, ప్రేమ యొక్క లక్షణాలు: సహించడం, దయ చూపించడం, నిజాయితీగా ఉండటం, ఔదార్యం కలిగి ఉండడం. ఇవన్నీ ప్రేమ యొక్క లక్షణాలు. ఇవన్నీ కోపానికి వ్యతిరేకమైనవి. చూడండి, భయానికి వ్యతిరేకమైనవి. అవునయ్యా. మర్యాదగా ఉండడం, నమ్మకంగా ఉండడం, రాసుకోండి, కరుణ కలిగి ఉండడం, నిస్వార్థంగా ఉండడం. ఇవన్నీ మరి స్వార్థాన్ని జయించడం ఎలా? ఇతరులకు సేవ చేయడం అలవర్చుకోవాలి. ఔదార్యంగా ఇవ్వడం, ఆచరించడం, ప్రతిరోజు నీ భాగస్వామికి, నీ కుటుంబానికి ప్రేమను పంచడం, ఇతరుల పనులు కూడా చూడడం నేర్చుకోవాలి. ఎఫెసీ, ఫిలిప్పీ 2 పత్రికలు మనం చూస్తూ ఉన్నాం. దయ కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఇతరులకు సేవ చేయడం కొరకు నిన్ను దేవునికి అప్పగించుకోవాలి. ఇవన్నీ లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటలు. ఓకే, క్షమించాలా? ఓకే అండి, ప్రేమ యొక్క లక్షణాలు మనం ఎక్కడి వరకు చూస్తున్నాము? అన్న ఒకసారి ఆ స్లైడ్ ఉంచరా అన్న, ప్రేమ యొక్క లక్షణాలు ఫస్ట్. ఓకే అన్న. ఓకే అండి, ఇవన్నీ నేను ఇక్కడితో ఆపుతున్నాను. కొద్దిగా మనం ఇంకా డీటెయిల్గా రేపు చూద్దాం. సో చాలా విషయాలు ఉన్నాయి ఇంకా మనం నేర్చుకోవాల్సినవి. ఒక 2 క్లాసులు ఉంటాయి, బహుశా 2 లేదా 3 క్లాసులలో మనం అయిపోవచ్చు. బుధవారం, ఈరోజు గురు, శుక్ర, రేపు ఎల్లుండి వరకు మనం క్లాసులు ముగించుకోవచ్చు. ఒకవేళ ఉంటే సోమవారం కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం ఏదైనా ఉంటే. సో కొంచెం డీటెయిల్గా తొందర కాకుండా కొంచెం మరికొంత లోతుగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ క్లాస్ ఆపుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.
థ్యాంక్ యూ అయ్య గారు.